కాత్యాయనీదేవి యొక్క ఆరాధన చేసిన వాళ్ళకి, కాత్యాయని వ్రతం చేసిన వాళ్ళకి జాతకంలో ఎటువంటి దుష్ఫలితములు ఉండనివ్వండి, ఎవరు అడ్డు రానివ్వండి, ఆ తల్లి యొక్క నయనాంబుధార అంటారు శంకర భగవత్పాదులు. అలా ఆమె యొక్క అనుగ్రహ శక్తి చేత చల్లాచెదరు చేసేస్తుందంటే ప్రతిబంధకాలు చేసి యోగ్యుడైనటువంటి వరుడొచ్చేటట్టుగా చేస్తుంది. అందుకే అప్పటికీ ఇప్పటికీ కాత్యాయని వ్రతం అంత శక్తివంతమైంది. కన్యకామణులు హేమంత ఋతువు వచ్చింది అంటే కాత్యాయని వ్రతం చేస్తారు. అందులో ప్రత్యేకించి కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు అసలు కాత్యాయని వ్రతం చేసుకోకుండా వివాహానికి అనుమతించరు తల్లిదండ్రులు. అంత గొప్ప తల్లి, అంత గొప్ప వ్రతం కాత్యాయని వ్రతం. కాత్యాయని వ్రతం కేవలం కన్యకామణులకే కాదు. కన్య అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇంకా పెళ్లి కానిది అని. ఇంకా పెళ్లి కానిది ఎవరు? నేను కూడా, నాకు ఇంకా పెళ్ళవలేదు. అదేమిట్రా రోజు నీ భార్యతో వస్తున్నావు కదా అంటారేమో. ఆధ్యాత్మిక విద్య యందు అందరం పెళ్లి కాని ఆడపిల్లలమే. మనందరికీ భర్త ఎవడు? పతిం విశ్వస్యాత్మీశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం. పరమేశ్వరుడు మనకి పతి. ఆయనని పొందే వరకు కన్యకామణులమే. కాత్యాయని వ్రతం పిల్లలు చూస్తే లౌకికంగా వాళ్ళకి మంచి భర్త వస్తాడు, దోషాలుంటే పోతాయి. ఆంతరంగా కాత్యాయని వ్రతాన్ని నాబోటిగాడు చూస్తే ఈ లౌకికమైనటువంటి ఆలోచనలు పోయి కుదురు ఏర్పడి భగవంతుని యందు మనసు నిలబడడం ప్రారంభమవుతుంది. కోట్ల జన్మలుగా వచ్చినటువంటి వాసనాబలం క్షయమై భగవంతుని యందు అనురక్తి కలిగి భక్తి ప్రారంభమవుతుంది. కాబట్టి కాత్యాయని వ్రతం ఎవరో కొందరి కోసం కాదు. కాత్యాయని వ్రతం అనేటటువంటిది అంత శక్తివంతమైంది. ఆ తల్లి సర్వమంగళములకు ఆలవాలం. పెళ్లి కావాలన్నా ఆ తల్లి అనుగ్రహమే. కాత్యాయని వ్రతమే ఆడపిల్లని తీసుకెళ్లి పెళ్లికి కూర్చోబెడుతుంది, పెళ్లి పీటల మీద కూర్చోబెడుతుంది. అన్యోన్య దాంపత్యం కావాలన్నా ఆ తల్లి అనుగ్రహమే. ఇది ప్రధానంగా కాత్యాయని వ్రతాన్ని ఎవరు చేస్తారు అంటే ముగ్గురు చేస్తారు. ఒకటి పెళ్లి కానటువంటి ఆడపిల్లలు చేస్తారు, అంటే కన్యకామణులు అంటారు. రెండవది ఎవరు చేస్తారు అంటే భర్తకి ఏదైనా చాలా తీవ్రమైన అనారోగ్యం వచ్చి ఆయనకి ఏదైనా జరుగుతుందేమో అని బెంగ పెట్టుకున్నటువంటి ఆడవాళ్లు కాత్యాయని వ్రతం చేస్తారు సౌభాగ్యం కోసం. మూడవది పరమేశ్వరుణ్ణి చేరుకోవాలి అని కోరిక ఉన్నటువంటి వాళ్ళు దంపతులుగా కూర్చుని కూడా కాత్యాయని వ్రతాన్ని చేస్తారు. భగవంతుని యందు భక్తి కలగాలి, జ్ఞాన వైరాగ్యములు కావాలనుకున్న వాళ్ళు కూడా కాత్యాయని వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతానికి అధిష్టాన దేవత కాత్యాయని. మీరు గతంలో నేను చెప్తున్న ఉపన్యాసాలు కొంతమంది వింటున్నారు. కాత్యాయని అన్న మాటకు అర్థం వేదముల చేత ప్రతిపాదింపబడినటువంటి స్త్రీ స్వరూపమైన పరబ్రహ్మస్వరూపిణి. ఆ తల్లి మంచి భర్తనిస్తుంది. రెండు, కుజదోషం అని ఒక దోషం ఉంటుంది. అది పరమ ప్రమాదకరమైనటువంటి దోషం. కుజదోషం ఉన్నవాళ్ళు ఒక 5 నిమిషాలు కూడా భర్తతో కలిసి ఉండరు. అందుకే కుజదోషం ఆడపిల్ల జాతకంలో ఉంటే మగపిల్లాడి జాతకంలో కూడా కుజదోషం ఉన్న వాళ్ళని చూసి పెళ్లి చేస్తారు. కుజదోషం చాలా తీవ్రంగా ఉంటే ఒక్కొక్కచో ఏమవుతుందంటే పెళ్లి అయినటువంటి కొద్ది గంటలకే పెండ్లి కుమారుడికి అంగవైకల్యం వచ్చేస్తుంది. ఇంకా ఆయన అసలు కలిసి ఉండడానికి అవకాశం ఉండదు. మీరు చిన్నపిల్లలు శుభప్రదమైన సభలో అంతకన్నా చెప్పడం ఎందుకు, నేను నా జీవితంలో 1-2 విషయాలు చూశాను అటువంటివి. కాబట్టి దానికి విరుగుడు ఎక్కడుంటుంది అంటే తెలియక ఇప్పుడు మీ తండ్రులు ఉంటారు, వాళ్ళందరికీ మీరంటే ఎంత ప్రేమండి, అందుకు కదూ పాపం మీ అమ్మగారు నాన్నగారు మిమ్మల్ని తెల్లవారకట్ట లేపి స్నానం చేయించి చీర కట్టుకొమ్మా అని మీ అందరికీ పువ్వులు పెట్టి తీసుకొచ్చి వాళ్ళు ఎండలో బయట షామియానాలో కూర్చుని, తల్లిదండ్రుల ప్రేమ లాంటి ప్రేమ లోకంలో ఉండదు. ఎందుకు వాళ్ళందరికీ ఆ తాపత్రయం అంటే అది సహజం. మా పిల్ల సుఖంగా ఉండాలి, మా పిల్ల సంతోషపడాలి, ఎండ దెబ్బ కొట్టి మేము 1 గంట సేపు పైనున్నా పర్వాలేదు, మా పిల్ల క్షేమంగా ఉండి మా పిల్లకి మంచి భర్త వస్తే అంతే చాలు. ఇంత కష్టపడి జాతకం చూస్తారు. ఒకవేళ వరుడి వైపు వాళ్ళు జాతకం మార్చేశారనుకోండి, కుజదోషం ఉంటే లేదని జాతకం వేశారనుకోండి, ప్రమాదం వస్తుందా రాదా? ఎలా తెలుస్తుంది ఆడపిల్ల వైపు వాళ్ళకి? అందుకే కాత్యాయని వ్రతం చేస్తారు. కాత్యాయని వ్రతం చేసి పెళ్లి చేసుకుంటే అలా తెలియక కానీ తెలిసి కానీ
ఒకవేళ జనన సమయం తెలియదు కొంతమందికి, ఏ పల్లెటూళ్ళలోనూ పుడతారు, పుట్టినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా లెక్క తెలియదు. తెలియక పొద్దు పొడిచినప్పుడు అండి, లేకపోతే మా ఊళ్ళో గంగానమ్మ జాతర అవుతున్నప్పుడు ఆ రోజు బూర్లు నైవేద్యం పెట్టిన రోజు మధ్యాహ్నం అండి అంటారు. నక్షత్రాలు టకటక టకటక మారిపోతాయి. ఒక నక్షత్రంలో కట్టవలసిన జాతకం ఇంకో నక్షత్రంలోకి కడితే లేనిపోని ఇబ్బందులన్నీ కనపడతాయి. అందుకని కాత్యాయని వ్రతం చేసి పెళ్లి చేశారనుకోండి, ఆ పిల్లకి ఎటువైపు నుంచైనా దోషం ఉంటే సమస్త దోషములు పోతాయి. అందుకే కదా మీకు సంకల్పం చెప్పించారు శర్మ గారు, సమస్త దోషములు తొలగిపోయి గుణవంతుడు యోగ్యుడైన వాడు అందగాడు అన్న మాటకు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అందం అంటే ఊళ్ళో వాళ్ళకి నచ్చడం కాదు, నాకు నచ్చడం, నా భార్య నాకు నచ్చాలి. మీ అందరికీ ఎందుకు, నేను మా ఆవిడికి నచ్చాలి. మీ అందరికీ ఎందుకు నచ్చడం, మా ఆవిడికి నేను చిలకలా కనపడితే చాలు, నాకు మా ఆవిడ చిలకలా కనపడితే చాలు, మేమిద్దరం సంతోషంగా ఉంటాం కదూ. అందము అన్న మాటకు అర్థం అది. ఆమెకి ఆయన, ఆయనకి ఆమె ఎప్పుడూ సంతోషంగానే కనపడాలి. అలా ఉండేటట్టుగా చెయ్యగలిగిన తల్లి ఎవరు అంటే ఆ కాత్యాయని పరదేవత. ఆవిడ అక్కడతో ఊరుకోదు, దీర్ఘ సౌమాంగల్యాన్ని ఇచ్చి చక్కటి సంతానాన్ని కూడా ఇస్తుంది. మీరు ఆ సంకల్పంలోనూ నామాల్లోనూ వినుంటారు. అందుకే శర్మగారు చెప్పిన నామాలలో ఒక నామం ఉంది, సౌభాగ్యప్రదాయిన్యై నమః అని. ఆమె అఖండ సౌభాగ్యము కలిగినటువంటిది. ఏం శర్మగారు మీరు ఆ నామాల్లో చెప్పారు కదా, ఆమెది అఖండ సౌభాగ్యం. అందుకే కాలకలన అంటారు శంకరాచార్యుల వారు. లోకంలో అందరూ ఆయుర్దాయం కాలము చేత గణింపబడుతుంది. ఏదో ఇన్నేళ్లు ఉంటాడని, అన్నేళ్ల తర్వాత ఇంకా ఆయన ఉండే అవకాశం ఉండదు, ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళిపోతాడు. ఓ 95 ఏళ్ళో 100 ఏళ్ళో వచ్చాయనుకోండి, ఇంకా అయి ఉంటాడండి, అంతకన్నా వెళ్ళిపోతాడు. కానీ కాలమునందు పడిపోనివాడు ఎవరు అంటే ఒక్క పరమశివుడే. ఆయన పడడం, ఆయన కాలాతీతుడు, మృత్యుంజయుడు. అందుకే అమ్మవారి మెడలో ఉండేటటువంటి మంగళసూత్రం అంత శక్తివంతం, ఆవిడ శరీరానికి తగిలినటువంటి కుంకుమ అంత శక్తివంతం. నేను మిమ్మల్ని ధ్యానం చేసి ఒక్కసారి అమ్మవారి పాదముల మీద వంగండి అని ఎందుకన్నానో తెలుసా? మీరు అలా మానసికంగా ఓసారి అమ్మవారి పాదాల మీద వంగితే ఈ బొట్టు పెట్టుకున్న చోట ఒక్కటే కాదు, మీరు పూజ చేసిన కుంకం అమ్మవారి పాదాల మీద ఉన్నది మీ ముఖమంతా అంటుకుంటుంది. అది ఇలా తుడుచుకుంటే ఎర్రగా ముఖమంతా అవుతుంది. ఒకసారి మానసికంగా కాత్యాయని వ్రతంలో అమ్మవారి కుంకం కాని లలాటానికి తగిలిన, అమ్మవారి పాదములు శిరస్సు మీద తగిలిన అమృతధార పడుతుంది. అప్పుడే అయోగ్యుడైన వాడు తొలగిపోయి యోగ్యుడైన వాడు వస్తాడు. అందుకే దాన్ని ప్రత్యేకంగా మానసికంగా చేసేటటువంటి ఉపచారాన్ని అనుసంధానం చేయడం జరిగింది. కాబట్టి ఆ తల్లి ఇవ్వలేనిది ఏమిటి? ఆవిడ మహాపతివ్రత. ఆమె ఎంతటి మహాపతివ్రతయో మీకు కూడా రేపొద్దున్న పెళ్ళయ్యాక భర్తని అనుగమించాలని, భర్తకి శాంతి స్థానం ఆడది. మగవాడు ఎన్ని కష్టాలు పడనివ్వండి, బయట ఎవరైనా అనకూడని మాట అననివ్వండి, ఇంటికి వచ్చేటప్పటికి పరమ ప్రేమతో చూసేటటువంటి భార్య ఉంటే అన్ని కష్టాలు మర్చిపోతాడు. మీకు నేను ఒక విషయం చెప్తాను, మీరు వృద్ధిలోకి రావలసిన పిల్లలు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అసలు పురుషుడి యొక్క ఆయుర్దాయం ఎవరి చేతిలో ఉంటుందో తెలుసా? భార్య చేతిలో ఉంటుంది. భార్యని బట్టి పురుషుడు బతుకుతాడు. అందుకే ఆమె మెడలో మంగళసూత్రం ఉంటుంది. గండకాలం వచ్చిన భార్య అమ్మవారిని ఉపాసన చేస్తుంటే అమ్మవారు గండం తొలగించి భర్తని కాపాడుతుంది. 2, భార్య పరమ ప్రేమైకమూర్తి అనుకోండి, అంతటి ప్రేమకప్పుడు మీలాంటి భర్త లభించడం నా అదృష్టం అని చెప్పి ఆయనతో కలిసి ఎంతో ప్రేమతో ప్రవర్తించేటటువంటి భార్య ఉన్నటువంటి భర్త మనసులో ఎప్పుడూ సంతోషంతో శాంతితో ఉంటాడు. అందుకే పూర్ణాయుర్దాయాన్ని పొందుతాడు. అందుకే మీరు ఎప్పుడైనా విన్నారో లేదో, పెద్దలైపోయినటువంటి వారు, వైరాగ్యం వచ్చేసిన వాళ్ళు అనారోగ్యం వచ్చాక ఇక శరీరంతో ఉండాలనుకోరు, 70 ఏళ్ళు వచ్చేస్తే. కానీ నేను ఒక చోట ఒక మహానుభావుడు అన్న మాట విన్నాను. నేను ఇంకా ఒక్క 10 ఏళ్ళు ఉంటానే. ఎందుకు ఉంటానో తెలుసా? నీ కోసం ఉంటాను, నువ్వు చేసే సేవ కోసం ఉంటానన్నాడు ఆయన. ఎందుకని అంటే భార్య అంత ప్రేమైకమూర్తి, ఆమెని విడిచిపెట్టి వెళ్ళిపోలేక ఆమె కొరకు ఆయన శరీరంలో ఉండడానికి భగవంతుణ్ణి ప్రార్థించి ఉన్నాడు. అంటే భార్య భర్త యొక్క ఆయుర్దాయాన్ని పెంచగలదు. భర్తకి శాంతినివ్వగలిగినటువంటిది
లోకంలో భార్య ఒక్కతే. ఎంతమంది ఎన్ని అననివ్వండి, మీరు నమ్ముకున్న ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది, బెంగ పెట్టుకోకండి అని భార్య అంటే భర్త ప్రశాంతంగా ఉంటాడు. అదే భర్త ఎంత మంచి పని చేసి ఇంటికి రానివ్వండి, మీ చేతకానితనం కాదు ఇలా చేస్తోంది, ప్రతి విషయంలోనూ అంతే, ఏమన్నా అంటే మంచి 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 అంటారు. ఇల్లు ఇలా అయిపోయిందంటే మీ వల్లే అని ఊరికే చిట్టా ఏదో చెప్పింది అనుకోండి, పరమ ప్రశాంతంగా ఉన్నవాడు ఉగ్రుడైపోతాడు. అయిపోయి ఏ ప్రమాదం చేస్తాడో తెలియదు. అందుకే నిజానికి పురుషుణ్ణి కాపాడగలిగినది, శాంతి స్థానము కాగలిగినది ఆడపిల్ల మాత్రమే. అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం ఉప్పు బెల్లం కలిసినటువంటి అప్పాలు నైవేద్యం పెట్టాలి అని. ఉప్పు తగలకూడనటువంటి పదార్థాలు కొన్ని ఉంటాయి నైవేద్యానికి. ఉదాహరణకి ఉగాది పచ్చడి చేసినప్పుడు అందులో ఉప్పు కలపకూడదు, ఉప్పు కలపకుండా నైవేద్యం పెట్టాలి. ఇటువంటి వ్రతాలు చేసినప్పుడు ఇందులో చేసేటటువంటి అప్పాలు బెల్లంతో పాటుగా కొద్దిగా ఉప్పు కూడా కలపాలి. ఎందుకంటే ఉప్పు సౌభాగ్య వస్తువు, బెల్లం పరమేశ్వరుడు స్వీకరించడానికి నిలవదోషం లేకుండా పదార్థాన్ని శుద్ధి చేస్తుంది. అందుకని బెల్లం, ఉప్పు, బియ్యపిండి కలిసినటువంటి పదార్థంతో ఆ అప్పం తయారు చేసి అమ్మవారికి నైవేద్యం పెడితే ఆవిడ మహాప్రీతి చెందుతుంది ఆ భక్తికి. గత జన్మలలో చేసినటువంటి పాపాన్ని దృష్టిలో పెట్టుకొని భర్త ఎటువంటి వాడొస్తాడు, ఎంత సుఖ పెడతాడు అన్నది ఇక్కడ రాస్తాడు బ్రహ్మగారు. హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి లలాటలిఖితా రేఖాం పరిమాస్త్రుం నశక్యతే. ఒకసారి కానీ లలాటము మీద ఆయన వ్రాశాడా, దాన్ని మార్చగలిగిన వాళ్ళు ఉండరు. గతంలో చేసిన పాపాలకి ఫలితంగా వీడు ఇంతకాలం తర్వాత ఇలా అయిపోవాలనో, లేకపోతే ఏ ప్రమాదమో సంభవించాలనో, లేకపోతే అతను అర్ధంతరంగా శరీరం విడిచిపెట్టాలనో భగవంతుడు వ్రాసాడనుకోండి, ఆ పిల్ల జీవితం ఏమైపోతుంది? అందుకే ఆ నొసట గతంలో చేసిన పాపాల ఫలితంగా దుర్మార్గుడైన వాడు, అల్పాయుర్దాయం ఉన్నవాడు, దీర్ఘరోగానికి గురైపోయేవాడు, మధ్యపతనాన్ని పొందేవాడు భర్తగా రావాలి అని ఒకవేళ లలాటమనందు వ్రాసి ఉంటే దాన్ని మళ్ళీ మార్చగలిగిన శక్తి ఎవరికి ఉన్నది అంటే ఒక్క కాత్యాయని పరదేవతకే ఉన్నది. అందుకే ఆవిడిని ఆర్యామహాదేవి అని పిలుస్తారు. మీరు ఇప్పుడు సుబ్రహ్మణ్య శర్మ గారు మీకు పూజ చేయిస్తున్నప్పుడు ఆ నామం చెప్పారు, ఆర్యాయై నమః అని. ఆర్యా అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎంత పెద్దవాళ్ళు ఉన్నారనుకుంటున్నారో అంతకన్నా పెద్దవాళ్ళు. సుప్రీంకోర్టు ఈయనకి ఉరిశిక్ష వేసేయండి, చంపేసేయండి. భారత రాష్ట్రపతి ఈయనకి నేను క్షమాభిక్ష పెడుతున్నానన్నాడు. విడిచిపెట్టేస్తారా? విడిచిపెట్టేరా? ఇక భారత రాష్ట్రపతి కన్నా అధికారం ఉన్నవాడు ఉండడు. అలా కాత్యాయని పరదేవత విశేషమైనటువంటి అనుగ్రహ శక్తి కలిగినది. చాలా తొందరగా ప్రసన్నురాలవుతుంది. పెళ్లి కాకముందు ఆడపిల్లతో కాత్యాయని వ్రతం చేయిస్తే ఆ వ్రతం చేసి పిల్ల అక్షతలు తీసుకుని తల మీద వేసుకుని ఆ ప్రసాదాన్ని తింటే ఒకవేళ ఏ కారణం చేతనైనా గత జన్మలలో చేసుకున్నటువంటి పాప ఫలితంగా అర్ధాయుష్మంతుడు లేదా ప్రమాదమునకు గురి కావలసిన వాడు, మధ్యపతనము పొందవలసిన వాడు, దురభ్యాసములకు అలవాటు పడేటటువంటి వాడు అయినటువంటి భర్త రావాలి అని చెప్పి లలాటమునందు వ్రాసి ఉన్నప్పటికీ కూడా ఆ వ్రాత చెరిపి యోగ్యుడైనటువంటి భర్తని ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగిన ఏకైక తల్లి కాత్యాయని పరదేవత. అంగారక కుజ భౌమో లోహితాంగో మహీసుత. ఆ కుజుడు అంగారక, ఆయన అంగములయందు ప్రవేశించి బాధ కలిగిస్తాడు. కుజగ్రహం చేసేటటువంటి చాలా గొప్ప విషయం ఏమిటో తెలుసా అండి? మనకి గ్రహాల్లో పాపగ్రహాలు, పుణ్యగ్రహాలు అని ఉంటాయి. కుజుడు పాపగ్రహం. పాపగ్రహం అంటే మీరు మరి ఎందుకు పుట్టారండి అలాంటప్పుడు అనక్కండి. మీకు చూడండి, లోకంలో ప్రభుత్వమే నిర్వహిస్తుంది అన్ని శాఖలు. స్కూళ్ళు ఎవరు పెడతారండి? ప్రభుత్వమే పెడుతుంది. హాస్పిటల్స్ ఎవరు కడతారు? ప్రభుత్వమే కడుతుంది. రోడ్లు ఎవరేస్తారు? ప్రభుత్వమే పెడుతుంది. పోలీస్ స్టేషన్లు ఎవరు పెడతారు? ప్రభుత్వమే పెడుతుంది. లాఠీతో కొట్టడానికి దొంగతనం చేస్తే. జైళ్ళు ఎవరు పెడతారు? ప్రభుత్వమే పెడుతుంది. సరదాగా మేము జైలు కడతామనంటే ఒప్పుకోరు, వాళ్ళే పెడతారు జైలు. అదేమిటి, లోకానికి పనికొచ్చేవి వాళ్ళే చేస్తున్నారు, జైలు ఎందుకండి? ఎవరు తప్పు చేస్తారండి అని మీరు వాదించకూడదు. ఆ తప్పు చేసేవాడు ఉంటే వాడిని అందులో పెట్టకపోతే మీరు సుఖంగా ఉండలేరు. శిక్ష వేయుట, రక్షణ
ఆ రక్షణలో అంతర్భాగమే శిక్ష కోసం జైలు కట్టడం కూడా కదండి. మీరు చేసిన పాపానికి ఫలితం ఇవ్వడానికి ఒక గ్రహం ఉండాలి, వాడు ఇవ్వాలి ఫలితం. ఆయన చేసే చాలా గొప్ప ఫలితం ఏమిటో తెలుసా అండి? కుజగ్రహం, కుజ దోషం ఉంది అని పిలుస్తారు. కుజదోషాన్ని లెక్క ఎలా కడతారో తెలుసా అండి? లగ్నం నుంచి కానీ, చంద్రుడున్న రాశి నుండి కానీ, శుక్రుడున్న రాశి నుండి కానీ జాతకంలో 2, 4, 7, 8, 12 స్థానాలలోకి కుజుడు వస్తే జాతకంలోకి కుజదోషం వచ్చిందంటారు. కుజదోషం వస్తే ఏమవుతుందో తెలుసా అండి? మొగాడైతే ఆడది వెళ్ళిపోతుంది, ఆడదైతే మొగాడు వెళ్ళిపోతాడు. దంపతుల్లో భార్యకి భర్త, భర్తకి భార్య ఉండరు, లేదా చాలా సందర్భాల్లో విడాకులు పుచ్చుకోవడం, ఆవిడ ఒక భార్యగా భర్త పక్కన జీవనం చెయ్యడానికి యోగ్యమైన స్థితిని కోల్పోవడం, లేదా భార్యకి అటువంటి స్థితిలో భర్త లేకపోవడం, ఇలాంటివన్నీ ఎవరి వల్ల వస్తాయంటే కుజగ్రహం వల్లే వస్తాయి. అక్కడతో ఆగదు. అది ఇచ్చే ఫలితాలు ఏమిటో తెలుసా అండి? భూమి ఈ విషయంలో ఇబ్బందులు పెడుతుంది, సోదరులు ఇబ్బందులు తెస్తుంది, పరాక్రమము ఇబ్బంది తీసుకొస్తుంది, మచ్చలు వస్తాయి, యుద్ధము చేయించి ఓడిపోయేటట్టో లేకపోతే యుద్ధం చేసేటట్టో చేస్తూ ఉంటుంది. ఇలా కుజగ్రహానికి కొన్ని లక్షణాలు ఉంటాయి, కొన్ని పరిపాలనాంశాలు ఉంటాయి. ఇవన్నీ ఎవరి చేతిలో పెట్టారంటే శంకరుడు ఈ కుజగ్రహం చేతిలో పెట్టి, నువ్వు శుక్రగ్రహం కన్నా పైన ఉండి పరిపాలన చేస్తుండే నవగ్రహాల్లో ఒకడికి అవుతావు అన్నారు. కానీ మీకు ఒక రహస్యం చెప్పనండి, శివపురాణాంతర్గతంగా ఈ కుజగ్రహం ఆవిర్భవించడం వింటే కుజగ్రహం ఉపశాంతి పొందుతుంది. చాలా సంతోషించి తన ఆవిర్భావం శివపురాణాంతర్గతంగా విన్నారు కనుక తన యొక్క శక్తిని ఉపసంహారం చేస్తుంది కొంతవరకు. అసలు ఫలితాన్ని ఇవ్వదని నేను అన్నా కనుక ఒక్క విషయాన్ని గమనించవలసి ఉంటుంది. గ్రహములు జాతకంలో సంచారం చేస్తున్నప్పుడు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. ఇది మర్త్యలోకం. కేవలము శుభములు ఉండవు, కేవలము అశుభములు ఉండవు, శుభాశుభ సమ్మేళనంగా ఉంటుంది. కానీ మనిషి తెలుసుకోవలసినది మాత్రం ఒక్క విషయాన్ని బాగా గమనించాలి. శ్రీకాళహస్తీశ్వర శతకం చేస్తూ దుర్జటి మహాకవి ప్రతిపాదన చేస్తాడు. గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యహమున్ పేర్కొను ఉత్తమోత్తముల బాధం పెట్టగానోపునే దహనం కప్పకజాలునే శలభ సంతానంబు నీ సేవచేతి హత క్లేశులు కారుకాకమనుజుల్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. నీ సేవ చేసి హతక్లేశులు కారుకాక మనుజుల్ శ్రీకాళహస్తీశ్వర. గ్రహములు ఆ జనన సమయాన్ని బట్టి ఒక సంవత్సరంలో కొన్ని ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉండవచ్చు, కానీ అధిగమించడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. దేని చేత అధిగమిస్తారు? రావలసినటువంటి అశుభ పరిణామం చాలా ఉపద్రవంతో కూడుకున్నది, భయంకరమైనది అయినప్పటికీ కూడా అది తప్పించుకునేటటువంటి సాధనం ఒకటి ఉన్నది. ఏది ఆ సాధనము అంటే, నీ కళ్యాణ నామంబు ప్రత్యహమున్ పేర్కొను ఉత్తమోత్తముల బాధం పెట్టగానోపునే. భగవంతుని యొక్క నామ సంకీర్తనం ప్రతిరోజు చెయ్యడానికి అలవాటు పడినటువంటి వాడెవరుంటాడో అటువంటి వాణ్ణి గ్రహములు కూడా బాధించవు. ప్రతిరోజు భగవన్నామం తెలిసి కానీ తెలియక కానీ చెప్పగలగడం ఒక అదృష్టం. అయితే కేవలం నామం చెప్పడం వల్ల ప్రయోజనం కలుగుతుంది అన్న మాటకి ఎంత సారమున్నదో దాని యొక్క కొనసాగింపు కూడా అంత సారవంతము. ఎందుకంటే భగవంతుని యొక్క నామములు గౌణములు. అవి కేవలం ఏదో భగవంతుడికి బాలసారి చేసి పెట్టిన పేర్ల వంటివి కావు. ఒక్కొక్క నామం చెప్పగా 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 ఆ నామము యొక్క అర్థమేమి అని తెలుసుకునే ప్రయత్నం చేశారనుకోండి, దాని వలన భగవంతుడు ఒక్కొక్క గుణాన్ని ఆవిష్కరించినప్పుడు, లోకాన్ని సంరక్షణ చేయడానికి ఆయన ఒక్కొక్క లీలని ప్రదర్శించినప్పుడు, ఆయా సమయాలలో ఆయన చూపించినటువంటి దయ, ఆయన యొక్క కారుణ్యం జ్ఞాపకానికి వచ్చినప్పుడు, లోకం ఆయనని కీర్తించినప్పుడు వచ్చినటువంటి పేర్లు ఆ పేర్లు. అప్పుడు భగవంతుడితోటి మనకి ఒక అనుబంధం కలుగుతుంది. భగవంతుడితో అనుబంధం కలిగితే ఆయన ఎలా చెప్పాడో అలా బ్రతకడం గొప్ప అని అలవాటవుతుంది. ఆయన ఎలా చెప్పాడో అలా బ్రతికితే ధర్మాన్ని పాటించినట్టు అవుతుంది. ధర్మాన్ని పాటిస్తే మనము ప్రశాంతంగా ఉంటాం, లోకము ప్రశాంతంగా ఉంటుంది. అంటే నిజానికి
సమాజము యొక్క శాంతి భద్రతలన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయి అంటే ధర్మాచరణము వలన మాత్రమే సాధ్యమవుతాయి. అటువంటి ధర్మాచరణము చెయ్యడానికి మొట్టమొదట అసలు సమన్వయం ఎక్కడ కలుగుతుంది అంటే భగవన్నామాన్ని పలకడంలో ఉంటుంది. అందుకే పంచాంగ శ్రవణము చేసి ఒకవేళ గ్రహగతులు అంత బాగా లేవు, ఆనుకూల్యత ఎక్కువగా లేదు అంటే దాని గురించి బెంగ పెట్టుకోవలసినటువంటి అవసరం లేదు. ఏ బెంగ పెట్టుకోకుండా చక్కగా భగవంతుణ్ణి నమ్ముకుని ధర్మ మార్గంలో ప్రయాణం చేస్తే వాడు చేతికి నూనె రాసుకుని పనసతొనలు తీసిన వాడితో సమానం. పనసతొనలు ఎంత జిగురుగా ఉన్నా, పనస పాలు ఎంత చేతికి అంటుకునే లక్షణమున్నవైనా, చేతికి నూనె రాసుకుని తొనలు తీసిన వాడికి చేతికి ఆ జిగురు అంటుకోదు. అంటుకోకుండా నూనె కాపాడుకుంటుంటుంది. అలాగే ధర్మ మార్గంలో ప్రవర్తించిన వాడికి భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది. భగవద్ అనుగ్రహం ఎవరికి ఉంటుందో అటువంటి వాణ్ణి గ్రహములు కూడా చెనకి విశేషంగా బాధ పెట్టవు. జ్యోతిషము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? జ్యోతిష్యము అంటే వేదమునకు ఉపాంగముగా అది ఎక్కడుంటుంది అని అడిగారు. అది నేత్రస్థానంలో ఉంటుంది. నేత్రస్థానం అంటే నేత్రం ఏం చేస్తుందండి? దూరంగా ఉన్నది చూస్తుంది, చూసి చెప్తుంది, అదిగోనయ్యో అక్కడ దూరంగా అదిగో ఆ ట్యూబ్లైట్ వెలుగుతోందని చెప్తుంది. కన్నొక్కటే చూడగలదు దూరం. జ్యోతిష్యం ఉపాంగమై నేత్రస్థానంలో ఉంటుంది వేదానికి. కాబట్టి జ్యోతిష్యం ఏం చేస్తుందంటే దూరంగా రాబోయేటటువంటి విషయాల్ని గ్రహముల యొక్క గోచార రీత్యా లెక్కలు కట్టి చెప్తుంది. ఇలా జరగబోతోంది, ఇలా జరగబోతోంది అని చెప్తుంది. ఇలా జరగబోతోంది అని చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ దేన్ని ఆధారం చేసుకుని నువ్వు చెప్తున్నావు? గోచారాన్ని బట్టి చెప్తావు. గ్రహములు ఆయా సమయములలో ఏ స్థానములో ఉన్నాయి, ఏ స్థానములతో ఉన్నటువంటి గ్రహములతో కూడి ఉన్నాయి, ఏ గ్రహములు ప్రధానమైనవి బలహీనంగా ఉన్నాయి, ఏవి బలంగా ఉన్నాయి, ఏవి ఏ స్థానాల్లో ఉన్నాయి, ఎలా కదులుతున్నాయి, ఎన్నాళ్ళు ఇలా కదులుతాయి, దీని గోచారం ఏమిటి, దీనికి ఏ ఫలితాలు వస్తాయి, నువ్వు రాశి చక్రాన్ని చూసి చెప్తున్నావు. కానీ ఇలా రాశి చక్రం చూసి చెప్పినటువంటి జ్యోతిష ఫలితం అందరి ఎడల నిజము కాదు అని చెప్పారు. ఎందుకో తెలుసా అండి? విశేషమైనటువంటి భగవదుపాసన ఉన్నవాడి ముందు జ్యోతిషమేమీ చెయ్యలేదు. నేను మీకు పరమ యథార్థం మనవి చేస్తున్నాను. నేను ఇంత మాత్రం చేత జ్యోతిషాన్ని చిన్నతనం చేశానని మీరు అనుకోకండి. 10 కోట్ల మందిలో ఒక్కడుంటాడు ఆ స్థాయి ఉపాసకుడు, అతనికి మాత్రమే ఈ మినహాయింపు, అందరికీ ఉంటుందని మీరు అనుకోకండి. నేను ఈ మాట అన్నాను కాబట్టి మీకు నేను ఒక ప్రయత్నం చేస్తాను దీన్ని మీకు చూపించడానికి. శ్రీకృష్ణదేవరాయల వారు దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఆయన తిమ్మరుసు ఇద్దరూ ఉన్నారు కాబట్టి రాజుగా మంత్రిగా ఎంతమంది శత్రువులు, ఎంతటి వ్యూహాలు వాళ్ళ ముందు పటాపంచలైపోయాయి. ఇటువంటి స్థితిలో కృష్ణదేవరాయల వారికి జాతకంలో కుహుయోగం వచ్చింది. ఆ కుహుయోగం వచ్చినప్పుడు చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు రాయల వారికి ప్రమాదం వస్తే రాజ్యం కబళింపబడుతుంది. అది పరమ శక్తివంతమైన హైందవ సామ్రాజ్యం. ఆ హైందవ సామ్రాజ్యం కబళింపబడిందా, శత్రువులు బహమనీ సుల్తాన్లు, హైందవ సంస్కృతి నశించిపోతుంది. దక్షిణ భారతదేశంలో ఈ రాజ్యాన్ని బలవత్తరంగా ఉంచాలి. ఎలా ఉంచాలి? ఒక ఆయన ఆలోచించాడు, లెక్కలు కట్టాడు జ్యోతిషాన్ని. రాయల వారు వెళ్ళిపోయే సమయం వచ్చేస్తోంది గ్రహాల రీత్యా. ఇప్పుడు రాయల వారిని కాపాడాలి. ఎలా కాపాడతానన్నాడు. ఆయనే వ్యాసతీర్థులు ద్వైతమత ప్రవర్తకాచార్యుల వారు. ఆయన విజయనగరం వెళ్ళి రాయల వారిని పిలిచారు. ప్రమాదకరమైనటువంటి అత్యంత కీడుతో కూడినటువంటి యోగం వస్తోంది. ఆ సమయంలో నువ్వు సింహాసనం మీద ఉండవద్దు. ఎవరు సింహాసనం మీద ఉంటే వాళ్ళకి ప్రమాదం. కాబట్టి నువ్వేం చేస్తావో తెలుసా? ఎవ్వరికీ తెలియకుండా, బయటికి వెళ్లకుండా నాకు పట్టాభిషేకం చేసేయన్నాడు. కృష్ణదేవరాయల వారు ఆయన్ని నమ్మి తను సింహాసనం దిగిపోయి తన కిరీటం వ్యాసతీర్థుల వారికి పెట్టేసి ఆయన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి విజయనగర సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడిని చేసేశారు. వేదమంత్రాలతో చేసేస్తారండి పట్టాభిషేకం. నీ చేయలేదండి అంటే కుదరదిహ. కాబట్టి పట్టాభిషేకం చేసేశారు. కూహుయోగం వస్తుండగా ఆ సింహాసనం మీద ఉన్నవాడి మించి పెడుతోంది. ఆ చక్రవర్తికి, ఆ మహారాజుకు వచ్చింది. ఇప్పుడు ఎవరున్నారు ఆ సింహాసనం మీద?
వ్యాసతీర్థులు ఉన్నారు. ఆ పేరులో ఉన్న రాయలు తనకి కలుపుకున్నారు, వ్యాసరాయల వారు అయ్యారు. అప్పటి వరకు ఆయన పేరు వ్యాసతీర్థులే. ఆయన సింహాసనం మీద ఉండగా కూహు యోగం ఏమీ చేయలేకపోయింది. విజయనగరాన్ని కానీ వ్యాసతీర్థుల్ని కానీ ఏమీ చెయ్యలేక చేతులు కట్టుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆ దుష్టమైన కాలం జారిపోయింది. కృష్ణదేవరాయ మళ్ళీ తీసేసుకో సింహాసనం అని కూర్చోపెట్టి మళ్ళీ కృష్ణదేవరాయల వారికి పట్టాభిషేకం చేశాడు వ్యాసరాయల వారు. ఆయనే మనకి వెంకటాచల క్షేత్రంలో స్వామి పుష్కరిణికి వెళ్ళేటప్పుడు, ఇవాల్టి రోజున మీరు ఇలా పుష్కరిణికి వరాహస్వామి గుడికి వెళ్ళేటప్పుడు ఆ మలుపులో ఉన్నటువంటి ఎడంచేతి వైపు ఉన్న ఆంజనేయ స్వామి గుడిని ప్రతిష్ఠ చేసిన వారు వ్యాసరాయల వారే. ఆయనే ప్రతిష్ఠ చేశారు. అంత గొప్ప శక్తిని నిరూపించి చూపించారు లోకంలో. అమ్మవారి అనుగ్రహం అంటే మాటల కింద ఉండదండి. దాని ముందు ఇక మిగిలినవి లెక్క కట్టి ఫలితాలు ఇస్తాయని మీరు చెప్పడం కుదరదు. ఉపాసన శక్తి అలా ఉండగా, అమ్మవారి పాదములు అలా పట్టుకుని ఉండగా వాడికి రమ్మంటే రావడానికి కుదరదు. చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ అని అడిగాడు. ఏం చేయగలిగాడు యమధర్మరాజు గారు? అందుకే వక్షస్థానమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భుభృత్పర్యటనం నమచ్చురచిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదస్కందస్య గౌరీపతే మచ్చేతోమణి పాదుకా విహరణం శంభో సదాంగీకురు అని ప్రణిపాతం చేసేశారు శంకరాచార్యులు వారు ఆ ఘట్టానికి. అంత భక్తి, అంత పూనిక నీకుంటే నీ గ్రహములు కూడా ఏం చెయ్యలేక అలా చేతులు కట్టుకుని వెనక్కి వెళ్ళిపోతాయి ఫలితాలు ఇవ్వకుండా. అలా వెళ్ళిపోగలిగినంతటి శక్తి నీ యందు ఎక్కడి నుంచి వస్తోంది? ఆ శక్తి అమ్మవారు ఇస్తుంది. వాడి జోలికి వెళ్ళకంటుందంతే, పక్క నుంచి వెళ్ళిపోవలసిందే. అంతటి శక్తి అమ్మవారి పాదములలోంచి వస్తోంది. ఆవిడ పాదములు పట్టుకుని ఉండగలిగావా? సామాన్యముగా ఇవ్వగలిగినటువంటి ఫలితములను గ్రహములు కూడా నీ యందు ఇయ్యలేవు. తారుమారవుతాయి ఫలితాలు, శుభాలిచ్చి వెళ్ళిపోవలసిందే. అది అమ్మవారి అనుగ్రహం అండి.